మన దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా గాంధీ విధానాలతో విభేదించేవారు ఉండరు. అంతటి ఉన్నతమైనవి గాంధీ గారి విధానాలు. అహింస సత్యాగ్రహంతో ఏదైనా సాధించాలి, హింసకు ఎక్కడా తావులేదు అని చెప్పే మహాత్ముడి విధానాలను విశ్వవ్యాప్తం చేయాలి. గాంధీ గారిని భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నల్గొండకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గాంధీకి గుడి కడుతున్నారు. మొదటిది నల్గొండ జిల్లాలో ఉండగా రెండవది ఇప్పుడు నరసాపురంలో ప్రారంభిస్తున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. భారతదేశానికి పరపీడతను విడిపించి విదేశీయుల పాలన నుంచి విముక్తులను చేసిన గాంధీ మహాత్మునికి భారత జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. అహింస సత్యాగ్రహాలతో యుద్ధం చేయకుండా ఇంత పెద్ద విజయం సాధించడం అన్నది మామూలు విషయం కాదు. ప్రఖ్యాత సైంటిస్ట్ ఐన్స్టీన్ మహాత్ముడు గురించి చెబుతూ భవిష్యత్తు తరాల వారు గాంధీ లాంటి వ్యక్తి మనిషిగా రక్తమాంసాలతో ఈ భూమిపై తిరుగుతాడని చెబితే నమ్మరు అన్నాడు. అంతటి గొప్పవి గాంధీ గారి విధానాలు. గతంలో మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో గుడి కట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నరసరావుపేటలో గుడి నిర్మాణం పూర్తయింది. అక్టోబర్ 2, 2024 ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా ఈ గుడిని ప్రారంభించడం జరుగుతుందని, జాతికి అంకితం చేయడం జరుగుతుందని ట్రస్ట్ వారు తెలిపారు. మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ దీని హెడ్ క్వార్టర్స్ నరసరావుపేటనండి. మనుష్య రూపంలో ఉన్న దేవుడు మహాత్మా గాంధీ అని నమ్మే వారందరూ కలిసి ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్న టైంలో ఒక గుడి కడదాము అనే ఒక ఆలోచన వచ్చి ఇద్దరికీ, అంటే ఆంధ్ర వాళ్లకు తెలంగాణ వాళ్లకు ఇద్దరికీ అందుబాటులో ఉండే విధంగా నల్గొండ జిల్లా బాగుంటుందని చెప్పేసి నల్గొండ జిల్లాలో విజయవాడ హైదరాబాద్ హైవేలో చిట్యాల దగ్గర పెదకాపర్తిలో అక్కడ హైవే ఫేసింగ్ 4 ఎకరాల స్థలం తీసుకొని ఈ మహాత్మా గాంధీ గుడి కట్టడం జరిగింది. నేటికి కరెక్ట్గా గుడి కట్టి 10 సంవత్సరాలు అయింది. మా ట్రస్టు ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ స్ప్రెడ్ చేయటం. ఒక మహాత్మా గాంధీ మానవ రూపంలో ఉన్న దేవుడు అని స్ప్రెడ్ చేయడం, అదొక కల్ట్గా జనంలో స్ప్రెడ్ చేసి ఆయన ఆశయాలకు మేము బాసరగా నిలవాలని మా అందరి కోరిక. సత్యము అహింస అనే ఈ 2 మాటలకు గుర్తొస్తే మహాత్మా గాంధీ గుర్తు రావాలి. శాంతి అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? స్వర్గీయ జవహర్లాల్ ఎవరు గుర్తొస్తారు? శ్రద్ధ సబూరి అంటే ఎవరు గుర్తొస్తారు? షిర్డీ సాయిబాబా గుర్తొస్తారు. అదేవిధంగా సత్యము అహింస అని ఎవరైనా ఆ 2 మాటలు పలికారు అంటే వెంటనే మన స్ఫురణకు వచ్చేది రావాల్సింది కూడా మహాత్మా గాంధీనే. సత్యాగ్రహము అనే ఒక ఆయుధం ద్వారా, చూడండి సత్యాగ్రహం అనే ఒక ఆయుధం ద్వారా స్వరాజ్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. తెచ్చిన తర్వాత స్వదేశీ, అది కూడా అండి. స్వదేశీ అంటే సొంతగా మన కాళ్ళు మనం నిలబడాలి. స్వదేశీ, సర్వధర్మ పాలన అంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ అందరూ కూడా సమానము అనే సర్వధర్మ పాలన. మరియు సర్వోదయ అంటే అందరూ కూడా డెవలప్ అవ్వాలి, అందరూ అభివృద్ధి చెందాలి. ఈ ఐదు ఎస్సులండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. సత్యాగ్రహము, స్వరాజ్, స్వదేశీ, సర్వధర్మ పాలన, సర్వోదయ. ఈ 5 మాటలు గుర్తొస్తే మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం అంటాం కదా, అంత సంక్షిప్తంగా, అంటే ఈ 5 మాటల్లో మహాత్మా గాంధీ ఫిలాసఫీ అంతా కూడా సంక్షిప్తంగా మనకు అవగతం అవుతుంది. మన ట్రస్ట్ హెడ్ క్వార్టర్స్ నరసరావుపేట కాబట్టి ఇక్కడే గుడి కడితే బాగుంటుంది అని చెప్పేసి మొదటి గుడి నల్గొండ జిల్లాలో ఉంటే రెండవ గుడి పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ఈరోజు అక్టోబర్ 2, 2024 ప్రారంభించడం జరుగుతుంది. మన గౌరవనీయ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరియు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, వీరిద్దరి హస్తాల మీదుగా ఈరోజు గుడికి ప్రారంభోత్సవం, అంటే ఓపెన్ టు ద పబ్లిక్ అండ్ జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం నరసరావుపేటలో ఉంది. మనుష్య రూపంలో ఉన్న దేవుడు గాంధీ
అనేవారు అందరూ కలిసి మహాత్మా చారిటబుల్ ట్రస్టును స్థాపించారు. 5 S లెటర్స్ ద్వారా స్వదేశీ, సర్వధర్మ పాలన, సర్వోదయ, సత్యాగ్రహ, స్వరాజ్లతో సూక్ష్మంగా గాంధీ గారి విధానాలను విశ్వవ్యాప్తం చేయాలన్నది మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ వారి లక్ష్యం. మరి వీరిపై మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.